సభకు నమస్కారం. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున కృష్ణమూర్తి గారు సమాజానికి వివిధ రంగాల ద్వారా సేవ చేసిన మహానుభావులకి విశిష్ట సేవా పురస్కారం ఇవ్వాలని 5-6 ఏళ్ల క్రితం సంకల్పించారు. ఈ పురస్కారాల్లో భాగంగా మొట్టమొదటి చలనచిత్ర నేపథ్య గాయని, లలిత సంగీతం తెలుగులో ఆలాపించడానికి ప్రథములైన రావు బాలసరస్వతి గారిని సత్కరించారు. రెండవసారి బాలాంత్రపు రజనీకాంతారావు గారిని, ఆంధ్రదేశంలో లలిత సంగీతం అనే దానికి రూపకర్త బాలాంత్రపు రజనీకాంతారావు గారిని. మూడవ సత్కారం ప్రముఖ ధ్వన్యనుకరణవేత్త, ఒక సినిమానే మొత్తం నేపథ్య సంగీతంతో సహా మన ముందు ప్రదర్శించగలిగిన ధ్వన్యనుకరణ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారిని 3వ పురస్కారం కింద వారు సత్కరించారు. 4 ప్రముఖ సాహిత్య పరిశోధకులు అక్కిరాజు రమాపతిరావు గారిని. 5వది ప్రొద్దుటూరుకు చెందిన వైద్యులు కోమల సాహితీ వల్లభ డాక్టర్ కోడూరి ప్రభాకర్ రెడ్డి గారిని సత్కరించారు. ఇది ఫౌండేషన్ వారి 6వ విశిష్ట సేవా పురస్కారం. ఈ పురస్కార సభను జ్యోతి ప్రజ్వలనతో అతిథులు ప్రారంభించాలని కోరుతున్నాను. ఆ మేఘాన్ని యక్షుడు ప్రార్థించాడు. మా ఆవిడ అలకాపురంలో అక్కడెక్కడో ఉంది, నా తరఫున సందేశం తీసుకెళ్ళమని. దాంతో పొరపాటును కూడా అటొక పక్కకి వెళ్ళకు, అక్కడ దింగ్నాగుడనే తర్కాచార్యుడు ఉన్నాడు. ఆ తర్కాచార్యుడి లాజిక్స్ని మనం తట్టుకోలేం. అందుకని ఉద్దేశపూర్వకంగా కూడా ఆ దిగ్నాగుడు ఉండే ప్రాంతాన్ని పరిహరించి మరీ ముందుకెళ్ళమని చెప్పాడు. కాళిదాసే భయపడ్డాడు అనంటే ఆ తార్కికుడు ఎంత గొప్పవాడై ఉంటాడు? అలాంటి వాడు శ్రీ రంగారావు గారు, అలాంటి తార్కికుడు. కారణం చెప్తాను. లీలా శాంసన్ గారని ప్రముఖ నృత్య కళాకారిణి మైలాపూరు ఒక సభలో డ్యాన్స్ కార్యక్రమం, ఆవిడ చివరిలో ఒక పదాన్ని అభినయించింది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన గ్రీన్ రూమ్లోకి వెళ్ళారు. ఆ పాట పాడిన యువకుణ్ణి, ఇప్పుడు నువ్వు పాడిన పాట ఏంటి అని అడిగాడు. చెబితే మీరు నమ్మరు, ఆ కుర్రాడు వణికిపోయాడు. సార్ నాకేం తెలియదండి, మేడం గారు ఇచ్చారు పాడమన్నానండి అని. మద్రాసు నగరంలో నృత్యం చేసే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి ఒక టెర్రర్ రంగారావు గారంటే. ఆయన బాధ ఏమిటంటే, తప్పులు పాడి తప్పుగా చేసి వాళ్ళ శిష్యులకి అవే నేర్పి అవే తప్పులు తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటాయని. అందుకని ఎవరిని వదిలిపెట్టకుండా ప్రముఖుడు, చిన్నవాడు, పెద్దవాడని లేదు, వాళ్ళలో తప్పుని సభాముఖంగాను ఉత్తరాల రూపంగాను కలిసి ఇది మీది తప్పు, ఇది దిద్దుకోండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి రంగారావు గారు. ఒక్కొక్క పెద్ద రవిశంకరే ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి పోయి మీరు సరిగ్గా ఇది వాయించట్లేదని చెప్పే ధైర్యం మనకి ఎక్కడుంది? ఆయనకుంది. లండన్లో రవిశంకర్ గారిని ఎవరో కలిస్తే దండం పెడితే మీది ఏ ఊరు అని అడిగాడు. మద్రాసు. అయితే రంగారావు గారు తెలుసును మీకు అని అడిగాడు ఆయన, రవిశంకర్ గారు.
నృత్య కళాకారులు ఈయన సభలో ఉన్నట్లయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయటం నేను గమనించాను. 5 ఏళ్ల పాటు డిసెంబర్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్ల పాటు 5 రోజుల పాటు నేను వారి అతిథిగా ఉండి వారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి కొన్ని పదుల సభలకి నేను స్వతంత్రంగా వెళ్ళలేని ఎన్నో కచేరీలకి నేను వెళ్ళగలిగాను. అక్కడ ఆయన ప్రవర్తన, వాళ్ళు ఈయన పట్ల చూపించే గౌరవ ఆదరాభిమానాలు చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అరుణా సాయిరామ్ గారని ప్రఖ్యాత గాయని, ఆవిడ నాకు బాగా అది గుర్తుంటే గంగురెడ్డి వీధిలో అనుకుంటా కళ్యాణ మండపంలో ఆవిడ కచేరీ సుమారు 1/4 గంట అయి ఉంటుంది. కచేరీ మొదలయ్యి రంగారావు గారు, తోకంపటి నారాయణలాగా నేను లోపల ప్రవేశించాం. అప్పటికి ఆవిడేదో పాట పాడుతున్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడే 5 నిమిషాల క్రితం రంగారావు గారు సభలో ప్రవేశించారు. వారి క్షేత్రయ పదాలంటే చాలా ఇష్టం. నేను అందులోనూ వారికి చాలా ఇష్టమైన పయ్యదపై పవళించే స్వామికి అయ్యయ్యో వెగటాయనే అనే పదం పాడతానని చెప్పి ఆవిడ అనౌన్స్ చేసి పాడారు. సాధారణంగా పదాలు జావళీలు సభలో చిట్ట పాడతారు చివర. ఈయనకి ఇష్టమని అంత ప్రఖ్యాతిగా, ఆవిడేమీ చిన్న మనిషి కాదు సంగీత రంగంలో, కర్ణాటక సంగీత రంగంలో. ఈయన చూడగానే ఆవిడ ఆ పదాన్ని ఆ పాడుతూ ఉండగానే ఆయన నా చెవిలో ఈవిడ ఇక్కడ తప్పు పాడుతుంది, ఇది సరిగ్గా పాడలేదని చెబుతూనే ఉన్నారు ఆయన. అయ్యయ్యో అని పాడాలట, యాకు 2 యాలకు ఒత్తులిచ్చి. మద్రాసు వాళ్ళు అయ్యయ్యో అని పాడతారంట, మొదటి దానికి ఒత్తు లేకుండా పాడతారట. నేను వాళ్ళ నాన్నకి చెప్పాను, ఆమెకు చెప్పాను, సరిదిద్దుకోమని వాళ్ళ నాన్న చెప్పాడు. అరుణ ఇగో రంగారావు ఏదో చెప్తున్నాడు సరిదిద్దుకోమని చెప్పారు, అయినా ఆమె సరిదిద్దుకోలేదు, అయ్యయ్యో అనే పాడుతుందని. ఇప్పటికీ సంగీత కళాకారులు కానీ నృత్య కళాకారులు కానీ ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి పదాలకి, జావళీలకి, కీర్తనలకి అర్థం తెలుసుకొని వాటి ప్రకారం అభినయించడం. పెద్దవాళ్ళు కూడా, ప్రసిద్ధులైన వాళ్ళు కూడా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా కాదు. సాహిత్య విమర్శలో కూడా ఆయన నేను ఒక ప్రూఫ్ రీడర్ లాంటి వాడిని, ఆ స్థాయికి దిగజారి మరీ నేను తప్పులు చెప్తూ ఉంటాను అని నన్ను విమర్శిస్తుంటారు అని చెబుతూ కూడా ఏదైనా పుస్తకం చదివితే దానిలో వాళ్ళు గుర్తించిన అనేక తప్పుల్ని టెక్స్ట్లోనూ అంటే భావంలోనూ అక్షర దోషాలుగాను. రాత్రి ఆయన సంగతి తెలిసి కూడా మొన్న రిలీజ్ 2 పుస్తకాలు ఆయనకి ఇచ్చాను. ఉదయాన్నే కలవటానికి వెళ్ళాను. ఆయన పుస్తకం దగ్గర చూపించి నిర్ధారణ అనే దానిలో దాకి పొట్టలో చొక్క పెట్టానట. ఆ చొక్క ఎందుకు పెట్టావని నన్ను 5 నిమిషాలు పీడించాడు ఆయన. ఆయన ఉద్దేశం మనుషుల్ని బాధించడం, వేధించడం, సిగ్గుపడేట్టు చేయటం కానే కాదు, తప్పు దిద్దుకోవటం. అది ఆయనలో ఉందా అని అంటే తన తప్పు గనక వాడు సహేతుకంగా చెప్పగలిగితే దండం పెట్టి మరీ ఆ తప్పును అంగీకరించే మనస్తత్వం కూడా ఆయన దగ్గర ఉంది. బాలాంతరపు రజనీకాంతరావు గారిది ఇంగ్లీషు క్షేత్రయ పదాల పుస్తకం విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఆవిష్కరణ. ఈయన ఆవిష్కర్త రంగారావు గారు అక్కడే పుస్తకం తిరిగేసి 5 తప్పులు ఉన్నాయని చెప్పారు ఆ పుస్తకంలో. రజనీకాంతరావు గారు ప్రసంగం మధ్యలో వచ్చి నిజమే 2 అయితే తప్పులు అన్నారు. ప్రసంగం పూర్తయ్యేటప్పటికి ఇంకో 2 కూడా తప్పులే, 5వ దాన్ని పరిశీలించాలని అన్నారు. మనకి కాంతారావు గారు, రజనీకాంతారావు గారు మనకి అత్యంత ప్రామాణికుల్లో ఒకరు కదా. ప్రామాణికుల్ని కూడా తప్పుపట్టగలిగిన తప్పుపట్టడం అంటే సహేతుకంగా, వాళ్ళ మీద కోపంతోనో ఈర్ష్యతోనో కాదు. అది దాన్ని ధైర్యంగా చెప్పగలిగి వాళ్ళు గనక వాదనకు సిద్ధమైతే అంతకంటే సాక్ష్యాలతో దాన్ని ఆయన నిరూపించగలిగే పరిశోధక తత్వం రంగారావు గారిలో ఉంది. ఇది కాక ఆయన గొప్ప రికార్డుల సేకర్త, తెలుగువారికి అది గొప్ప నిధి లాంటిది. ఈ లక్షణాలన్నీ తెలుసుకునే శ్రీకృష్ణమూర్తి గారు, వారికి ఎన్నాళ్ళ క్రితమో వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ వారు తెలుసు, వారి ఇల్లు కూడా తెలుసు. ఇన్నాళ్ళకి వారు ఈ సత్కారానికి అంగీకరించడం అంటే ఆయన ఏ సత్కారాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు. 25-30 ఏళ్ల క్రితమే పద్మశ్రీ ఇవ్వటానికి పెద్ద ప్రయత్నాలు జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి హెచ్చరించి వచ్చాడు, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దని. అట్లాంటి ఆయన గుంటూరులోనే 2 పురస్కారాలకు అంగీకరించారు. 2012 ఖచ్చితంగా 10 ఏళ్ల క్రితం అయ్యంకి వెలగా పురస్కారం. అప్పుడు వారు సూర్యనారాయణ గారి మీద వారికి ఉన్న గౌరవమే ఆ పురస్కారాన్ని అంగీకరింపజేసింది. మళ్ళా 10 ఏళ్లకి ఇదే వేదిక మీద బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి విశిష్ట సేవా పురస్కారాన్ని స్వీకరించడానికి కూడా కృష్ణమూర్తి గారి మీద వారికి ఉన్న గౌరవమే కారణం. సాధారణంగా ఆయన ఈ సత్కారాలకి వాటికి లొంగలేదు, పొంగలేదు. పద్మశ్రీనే కాదన్నవాడు ఇంక సత్కారాలకి ఏముంది.
కేవలం మన గుంటూరులో ఉండే సూర్యనారాయణ గారి మీద అభిమానంతో అప్పుడు, కృష్ణమూర్తి గారి అభిమానంతో ఇప్పుడు ఈ సత్కారాలకి అంగీకరించారు. ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు ఈ సత్కారాన్ని ఎందుకు ఏర్పాటు చేశానో వారి ఉద్దేశాన్ని తెలియజేస్తారు. శ్రీ రవికృష్ణ గారు, పురస్కార స్వీకర్త శ్రీ ఏవికే రంగారావు గారు, విశిష్ట అతిథులు డాక్టర్ ఆర్ భార్గవి, వీరు ప్రముఖ వైద్యులు, సంగీత అభిమాని, రచయిత్రి, చైర్పర్సన్ కూచిపూడి నృత్య విభాగానికి. ఇక్కడికి వచ్చిన అతిథులు, సంగీత అభిమానులు అందరికీ నమస్కారం. నేను ప్రథమంగా వీరిని ఎందుకు సన్మానం చేస్తున్నానంటే, సరే రవికృష్ణ చెప్పినట్టు వారు ప్రముఖ సంగీత, నృత్య, కొంతవరకు సాహిత్య విద్వాంసులు. వీరన్నింటిలో కూడా ఈ అన్ని రంగాల్లో వారికి చాలా ప్రత్యేకత, చాలా విషయ జ్ఞానం ఉన్నది. వారు మంచి విమర్శకుడు కూడా. రవికృష్ణ చెప్పినట్టు వారి ముందర వారు సభలో ఉంటే ఎవరన్నా సంగీతం పాడేవాళ్ళు కానీ, డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ చాలా ఆలోచించుకొని భయభక్తులతో చేస్తారు. ఎందుకంటే వారికి అంత క్రిటికల్ మైండ్ ఉన్నది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు, దాంట్లో తప్పుల్ని ఈజీగా కనిపెడతాడు. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే అవన్నీ ఒక అంశం. కానీ నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒకసారి నేను తొలి తరం చిత్రాల్లో కొన్ని పాటలు విందామని చెప్పి రికార్డుల కోసం మెడ్రాస్లో చాలా షాపులు పోయాను. పోతే ఎక్కడ అవి అవుట్ ఆఫ్ వాట్ యు కాల్ సర్క్యులేషన్, అసలు అవి తయారవ్వట్లేదు, ఎక్కడ దొరకవని చెప్పారు. 2-3 షాపులు పోతే చివరికి ఒక షాపు, ఆ షాప్ పేరు పపత్లాల్. ఆ షాపులో ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఈ రికార్డులు ఎక్కడ దొరకవు, మీరు అంత పట్టుగా కావాలనుకుంటే శ్రీ రంగారావు గారు ఉన్నారు, ఏవికే రంగారావు గారు, విఏకే రంగారావు గారు, వారి ఇంటికి పోతే మీకు అవి దొరుకుతాయి, అంతేగాని ఇంకెక్కడా దొరకవన్నారు. తర్వాత అప్పుడు నాకు వాటితో పరిచయం లేదు. సరే, తర్వాత పరిచయం అయింది. అట్లా వారు దాదాపు 42,000 రికార్డులు సంపాదించి వారి ఇంట్లో పెట్టుకున్నారు. చాలా భద్రంగా నన్ను తీసుకెళ్ళి చూపించారు. దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కువ తొలితరం చలనచిత్ర సంగీతాలు, పాటలు, తర్వాత రేడియోలో వచ్చిన తొలితరం రేడియో పాటలు, తర్వాత మన ప్రఖ్యాత స్వాతంత్ర నాయకులు గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు, బోసు, వాళ్ళు మాట్లాడినవి రికార్డ్ రూపంలో వారి దగ్గర ఉన్నవి. ఇవి గొప్ప కలెక్షన్. ఎవరైనా ఒక క్యాసెట్ తయారు చేయాలంటే తప్పనిసరిగా రంగారావు గారి దగ్గర పోయి ఆ రికార్డు తీసుకొని చేయాల్సిందేవాళ్ళు. అంతే, ఎక్కడ ఇవి దొరకవన్నమాట. మరి ఆ పాత రోజుల్లో వచ్చిన పాటలు, ఈవెన్ స్పీచెస్ అలాంటివి కూడా వారి దగ్గర ఉన్నవి. అవి నా ఉద్దేశం ఏంటంటే, అది మన తెలుగు జాతికి ఒక సంపదని మనకి వారు భద్రంగా దాచిపెట్టారు. మనందరికీ ఫ్యూచర్ జనరేషన్స్ కావాలంటే ఆ తొలితరం పాటలు, సంగీతం కానీ, సినిమా పాటలు కానీ అవన్నీ జాగ్రత్తగా ఉంచారు. అది నాకు చాలా వారి మీద గొప్ప అభిమానం. ఆ శ్రమ తీసుకొని వారి ఇల్లంతా రికార్డ్స్. మన సూర్యనారాయణ గారి ఇల్లు పుస్తకాలు ఎట్లా ఉన్నాయో వారి ఇంటికి పోతే
మొత్తం రికార్డ్సే కనపడతాయి. అవి చాలా అత్యంత జాగ్రత్తగా వారు అవి జాగ్రత్త పరిచారు వారి ఇంట్లో. అందువలన ఆ గౌరవంతో వారిని సత్కరించాలని చెప్పి చాలా నుంచి అనుకున్నాం. సరే, ఇప్పుడు కుదిరింది. వారు అంగీకరించినందుకు ఎంతో సంతోషం. ఈ సభకు అరేంజ్ చేయడానికి మన మస్తానాయ్ గారు, అన్నమయ్య వేదిక కార్యవర్గానికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. దాన్ని సహృదయులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నేను సాక్షిని. బాలాంతరపు రజనీకాంతారావు గారిని ఆయన ఎంతో గౌరవిస్తారు, ఎంతో ప్రేమిస్తారు, పూజిస్తారు. అయినా ఆయన రాసిన దానిలో తప్పుంటే అంతే నిర్మోహమాటంగా చెప్తారు. కనీసం 10-15 సార్లన్నా రజనీకాంతారావు గారిని ఆయన సరిచేసి ఉంటారు. రంగారావు గారు ఒకప్పుడు గుంటూరులో డాక్టర్ కాంప్రసాద్ గారి హాస్పిటల్లో అతిథిగా ఉన్నారు. అతిథిగా బాలాంతరపు రజనీకాంతారావు గారికి 95-94 ఏళ్ళు. బయటికి కదిలే పరిస్థితి లేదు, వీల్ చైర్లోనే బయటకు వస్తారు. వారిని గుంటూరు తీసుకురావటం అనేది కలలోని మాట ఆ పరిస్థితుల్లో, ఆ వయసులో. అయితే రంగారావు గారు గుంటూరులో ఉన్నారని ఆయన విని తెలుసుకొని వాళ్ళ కొడుకు కోడలు సహాయంతో ఎంతో శ్రమపడి కాళ్ళు చేతులు మనిషి కదలలేని దశలో రంగారావు గారిని చూడటానికి హాస్పిటల్కి వచ్చి కాంప్రసాద్ గారి హాస్పిటల్కి 2 గంటలు ఆయనతో రకరకాలుగా ముచ్చటించి మరీ వెళ్ళారు. అంటే ఆయన రంగారావు గారు చెప్పినవన్నీ నిజం కాబట్టి ఆయన రజనీకాంతారావు గారు ఆయన ఏమీ కోప్పడలేదు, ఆయనకి ఈయన మీద ఏమి ద్వేషం ప్రబలలేదు. నిజం చెప్పారు కాబట్టి ఆ నిజాన్ని ఆయన స్వీకరించి తర్వాత దిద్దుకున్నారు. రంగారావు గారికి సత్కార కార్యక్రమం వారిని ఆ ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కోడలు మల్లాది రుక్మిణమ్మ గారి వద్ద ఎన్నో సంవత్సరాలు పామరు నుంచి బందరు వెళ్ళి సంగీతం నేర్చుకున్నారు. సాహిత్యం, ఆధునిక సాహిత్యం బాగా చదువుకున్నారు. రంగారావు గారి వ్యాసాలని, వార్తా దినపత్రికలో పడినటువంటి వ్యాసాలని ఆలాపన పేరుతో ముద్రించారు. వారు స్వయంగా రచయిత్రి. గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. తెలుగులో అందంగా ముద్రించిన పుస్తకాల్లో వారి గీతాంజలి అనువాదం ఒకటి. ఒక భార్గవి, 2 ప్రయాణాలు వారి ఇతర కృతులు. డాక్టర్ భార్గవి గారికి చిరకాల పరిచయం రంగారావు గారితో. అటువైపు వెళితే ఆయన భార్గవి గారింట్లోనే బస, అంత సాన్నిహిత్యం. డాక్టర్ రొంపిచెర్ల భార్గవి గారిని విఏకే గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అసలు విఏకే అంటే ఏమిటండి? ఇది నేను చేసిన ఇంటర్వ్యూలో రంగారావు గారిని అడిగిన మొదటి ప్రశ్న. దానికి ఆయన వెంకట ఆనంద్ కుమార కృష్ణ రంగారావు. అందులో ఆనంద్ అనేదే నా పేరు, మిగతావన్నీ ఏవో దేవుళ్ళ పేర్లు. రంగారావు అనేది షేర్ ఖాన్ మా పెద్దలకి ఇచ్చిన బిరుదు అన్నారు. నేనేదో తమాషా చేయబోయి మేము అలా అనుకోవట్లేదే అన్నాను. మీరు ఎలా అనుకున్నా సరే అదే నిజం, అదే నిలుస్తుంది అన్నారు. అసలు నా దృష్టిలో విఏకే రంగారావు గారంటే వివిధ విషయాలపైన విశేషమైన అవగాహన కలవారు అని.
రంగారావు గారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. ఆయనలో ఒక రచయిత, ఒక కాలమిస్ట్, ఒక రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమికుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, చతుర సంభాషణ దురంధరుడు, పదాలు జావళీల మీద పట్టున్నవాడు, ఇంతమంది కొలువు తీరి ఉన్నారు. ఆయన ఒక విజ్ఞాన ఖని. అనేక అంశాల మీద అభిరుచి, అభినివేశం ఉన్నాయి. కొన్ని అంశాల్లో విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహన ఉన్నాయి. పాత తెలుగు, హిందీ సినిమా పాటల గురించి, సినిమాల గురించి సాధికారంగా చెప్పగలిగింది రంగారావు గారు ఒక్కరే. ఈ విషయంలో ఆయన మాట ప్రామాణికం, శిలాశాసనం. రాజముద్ర పడిపోయినట్టే. నండూరి రామ్మోహన్ రావు లాంటి ప్రముఖుడు కూడా ఏదో వ్యాసంలో సినిమా విషయాల గురించి ప్రస్తావిస్తూ బ్రాకెట్లో విఏకే గారి సవరణలకు లోబడి అని రాయటం నేను చదివాను. అంతేకాదు, పాటల పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలన్నా, నేపథ్య గాయకుల సమాచారం తెలుసుకోవాలన్నా రంగారావు గారే దిక్కు. తొలి నేపథ్య గాయని నేనేనని చెప్పుకునే వాళ్ళని నిలవరిస్తూ తొలి నేపథ్య గాయని ఎవరో ఆధారాలతో సహా నిగ్గు తేల్చగలరు. అలాగే స్వర్గసీమలో భానుమతి పాడిన ఓహో పావురమ్మకి మాతృక ఏమిటో మహాద్భుతంగా కళ్ళ ముందు ఉంచగలరు. మాయాబజార్లోని జనరంజకమైన వివాహ భోజనంకి ఆధారమైన ఇంగ్లీష్ ట్యూన్ని కనిపెట్టగలరు. అది మన దేశంలోకి ఎలా వచ్చిందో కూడా ఊహించగలరు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఉంటాయి. 1935 నుంచి 75 దాకా వచ్చిన సినిమా పాటలను తాను పరిశీలించినంతగా శ్రద్ధగా మరెవరూ పరిశీలించలేరు అంటారు రంగారావు గారు. అయితే రంగారావు గారి కంటే ముందు ఇలాంటి విశ్లేషకులు లేరా? ఇక ముందు రారా? ఏమిటి ఆయన గొప్పదనం అంటే, ఆయనకు ముందు ఇలాంటి వారు ఉన్నారేమో తెలియదు, కానీ ఆయనంత నిర్మహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు మాత్రం లేరు. ఇక ముందు వస్తారని కూడా ఊహించలేం. అది ఆయన ప్రత్యేకత. రంగారావు గారు సినీ సంగీత సాహిత్య విశ్లేషకులుగా రంగప్రవేశం చేసే నాటికి, అంటే సుమారు 1962 ప్రాంతాల్లో, సినిమాలన్నా, సినిమా పాటలన్నా మర్యాదస్తులకి ఒక చిన్న చూపు ఉండేది. సినిమా పాట కూడా ఒక పాటేనా, అందులో సాహిత్య విలువలు ఏముంటాయి అనే అభిప్రాయం ప్రబలంగా ఉండేది. అయితే ఆయన సినిమా పాటల్లో కూడా ఎలాంటి సాహిత్య విలువలు ఉన్నాయో, ఏ పదాన్ని ఎలా వాడారో, ఏ పాటలో ఏ సంగతి గొప్పగా ఉందో, ఏ కంఠం ఎంత అందంగా పలుకుతోందో, ఏ కంఠంలో ఏ ప్రత్యేకత ఉందో, ఏ సంగీత దర్శకుడు ఎంత ప్రతిభ గలవాడో తెలుగు పాఠకులకి, శ్రోతలకి విడమర్చి చెప్పారు. అలా ప్రజల్లో ఉత్తమాభిరుచిని పెంపొందించారు. అంతేకాదు, ఆయన సినిమా పాటల గురించి, సినిమాల గురించి రాసిన సంగతులు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సంవత్సరాల వారీగా రాయడం వల్ల ఒక రకంగా చరిత్రని దాఖలాపరిచినట్టు అయింది. ఇది ముందు తరాల వారికి, సినిమాల గురించి స్టడీ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఒక పెన్నిధి. ఇక రికార్డ్ కలెక్టర్గా ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన 78 RPM గ్రామ్ఫోన్ రికార్డులు సుమారు 52,000 సేకరించి ఉంచారు. వీటి సేకరణ ఆయన సుమారు 1975 ప్రాంతంలో 78 RPM రికార్డుల విడుదల ఆపేశారని తెలిసాక మొదలుపెట్టారని చెప్తారు. రికార్డ్ కలెక్టర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఇలా ఇన్ని వేల రికార్డులు సేకరించింది ప్రపంచంలో తాను ఒక్కడే అని చెప్తారు రంగారావు గారు. వీటిలో దేశ విదేశ భాషల రికార్డులు ఉన్నాయి. ఆయన దగ్గర సుమారు 1,25,000 ట్రాక్స్ 60కి పైగా భాషల్లో ఉన్నాయని చెప్తారు ఆయన. ఇందులో కొన్ని భాషలకి లిపి కూడా లేదని చెప్తారు. అలా ఆయన రికార్డ్ కలెక్టర్గా రికార్డ్ బ్రేక్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కారు. అయితే ఆయన కలెక్షన్లో కేవలం సినిమా పాటలే కాదు, అన్ని రకాల పాటలు ఉన్నాయి. 1904లో గ్రామ్ఫోన్ కంపెనీ మొట్టమొదటి విడుదల చేసిన రికార్డ్ దగ్గర నుంచి వివిధ భాషల్లో వచ్చిన ప్రైవేట్ రికార్డులు, ప్రముఖుల ప్రసంగాలు, జానపద గీతాలు, కామిక్ రికార్డులు, నాటకాలు, కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతము, గ్రీక్ లాటిన్ సంగీతం కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించడం వలన కాలక్రమంలో సంగీతంలో వచ్చిన మార్పులు, వాయిద్యగోష్ఠిలో వచ్చిన మార్పులు, ఇవన్నీ తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇది రీసెర్చ్ స్టడీకి ఉపయోగపడే మెటీరియల్ అనడంలో సందేహం లేదు. ఈ నిధి ఎవరైనా సరైన వ్యక్తులు వారి ఆధ్వర్యంలోకి తీసుకుని ముందు తరాల వారికి ఉపయోగపడేట్టుగా తీర్చిదిద్దితే ఎంతో గొప్ప పని చేసిన వారు అవుతారు. ఆయన కాలమిస్టుగా వివిధ ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో సినిమా సంగీతం గురించి, సంగీత దర్శకుల గురించి, సినిమాల గురించి విలువైన వ్యాసాలు చాలా రాశారు.
మొట్టమొదట సినీ ప్రభ అనే పత్రికలో రికార్డ్ రివ్యూ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు. ఆంధ్రపత్రికలో 1962 ప్రాంతాల్లో సరాగమాల అనే శీర్షికతో అప్పట్లో మార్కెట్లో విడుదలయ్యే గ్రామ్ఫోన్ రికార్డుల సమాచారం గురించి రంగారావు గారు రాసిన కాలం బాగా పాపులర్ అయింది. చాలామంది ఆయన్ని సరాగమాల రంగారావు అంటారు ఈనాటికి కూడా. ఈ కాలంకి స్ఫూర్తి బాబురావు పటేల్ ఫిల్మ్ ఇండియాలో రాసిన రికార్డ్స్ టు బై అనే కాలం అని చెప్తారు రంగారావు గారు. ఈ కాలంకి సరాగమాల అనే పేరు పెట్టింది వారు గురువుగా పరిగణించే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. వారిని రంగారావు గారికి పరిచయం చేసింది ప్రముఖులైన బాపు రమణలు. ఈయన కాలము ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ప్రజామత, ఆంధ్రజ్యోతి, జ్యోతి మాసపత్రిక, విజయ చిత్ర, సినిమా రంగం, వార్త మొదలైన పత్రికల్లో సరాగమాల, మానసోల్లాసం, చిత్రరథుని చైత్రయాత్ర, హంసధ్వని, ఆలాపన అనే శీర్షికలతో వ్యాసాలుగా రాశారు. ఇంగ్లీష్లో స్క్రీన్ పత్రికలో ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్ అనే శీర్షికతో హిందీ సినిమాల గురించి రాసిన వ్యాసాలు రాయడానికి చాలా కష్టపడేవాడిని, అవి తనకు దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయని చెప్తారు ఆయన. ఇంకా ఆయన హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మూవీ ల్యాండ్, శృతి, మద్రాస్ మెయిల్ మొదలైన పత్రికల్లో ఇంగ్లీష్ వ్యాసాలు రాశారు. తెలుగులో రాసిన వ్యాసాలకి శీర్షికగా పెట్టిన పేర్లు కొన్ని వారి గురువుగారు మల్లాది వారు పెట్టినవైతే, ఆయన పోయాక రాసిన వాటికి ఆయన రాసిన కథల పేర్లు పెట్టుకున్నారు రంగారావు గారు. ఇంకా పబ్లిషర్గా కూడా రంగారావు గారు కొన్ని పుస్తకాలు వేశారు. ఆనందమోహన కావ్యమాల అనే పేరిట కందుకూరు రుద్రకవి రాసిన జనార్దనాష్టకం ఆరుద్ర ముందుమాటతో, బాపు అద్భుతంగా వేసిన అష్టవిధ నాయకులతో సర్వాంగ సుందరంగా అతి నాణ్యంగా ముద్రించబడింది. ఘంటసాల విదేశ పర్యటన సందర్భంగా ఆయన వేసిన పుస్తకం భువన విజయం. కొండగాలు తిరిగింది అనేది ఆరుద్ర రాసిన సినీ పాటల సంకలనం. ఇందులో ఇండెక్స్ చాలా విశిష్టంగా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇందులో పాటని బట్టి పాటని పల్లవిని బట్టి లొకేట్ చేయొచ్చు, సినిమా పేరుని బట్టి లొకేట్ చేయొచ్చు, సంవత్సరాన్ని బట్టి లొకేట్ చేయొచ్చు. అలా రూపొందించారు రంగారావు గారు. ఆరుద్ర బయోగ్రఫీ రంగారావు గారే ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. ఇంకా ఆయన వార్తలో రాసిన ఆలాపన కాలం నుండి 100 వ్యాసాలు తీసుకుని పుస్తకంగా బదరీ పబ్లికేషన్స్ పేరున వేసింది నేనే. ఈ పుస్తక ప్రచురణలో సాయం చేసిన వారు డాక్టర్ గురువారెడ్డి, నవోదయ రామ్మోహన్ రావు గారు. పుస్తకానికి అనుబంధంగా ఒక 60 పేజీల ఇంటర్వ్యూ ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోతే నేనే చేశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. బాపు రమణలు కూడా మెచ్చారు. అప్పటిదాకా ఏదో ఒక మూలన కూర్చుని ఏదో నా మానాన్ని నేను ఏదో పుస్తకాలు చదువుకునేదాన్ని సాహితీ లోకం గుర్తించింది. కొంతమంది పరిచయం జీవితంలో అనూహ్యమైన మలుపుకు కారణమవుతుందనే దానికి నేనే ఒక ఉదాహరణ. ఈ విషయంలో నేను రంగారావు గారికి తీర్చలేని రుణగ్రస్తురాలని. నా తర్వాత నా స్నేహితురాలు డాక్టర్ శశికళ రంగారావు గారివి 2 పుస్తకాలు వేసింది. నేను వేయగా మిగిలిన 100 ఆలాపన వ్యాసాలని మరో ఆలాపన అనే పుస్తకంగా వేసింది. తర్వాత మోహిని పత్రికలో వచ్చిన వ్యాసాలు, విజయ చిత్రలో వచ్చిన వ్యాసాలు కలిపి రాగమాలిక అనే పుస్తకంగా వేసింది. ఈ 2 పుస్తకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కొంత డిస్కౌంట్తో కూడా తీసుకోవచ్చు. చాలా మంచి విలువైన వ్యాసాలు ఉన్నాయి వాటిలో. రంగారావు గారు నన్ను ప్రథమ పబ్లిషర్ని అని, ఆమెను ద్వితీయ పబ్లిషర్ని అని పిలుస్తారు. ఇంకా ఆయన చేసిన క్యాసెట్లు, ఎల్పీలు గురించి చెప్పాలంటే ఆయన కొన్ని సంక్షిప్త శబ్ద చిత్రాలని రూపొందించారు. అంటే 3 గంటల సినిమాని 1 గంటకి కుదించి క్యాసెట్లుగా, ఎల్పీలుగా విడుదల చేశారనమాట. అవి వింటుంటే చక్కగా మొత్తం సినిమా అంతా విన్నట్టుంటుంది. ఎలా ఎడిట్ చేశారో తెలియదు కానీ సినిమా ఎక్కడ కుదించినట్టు అనిపించదు. మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అది విశేషం. ఇంతకీ ఆ చిత్రాలు ఏవంటే మిస్సమ్మ, మల్లీశ్వరి, విప్రనారాయణ, వెంకటేశ్వర మహత్యం, షావుకారు, శ్రీకృష్ణ పాండవీయం, శారద హిందీ చిత్రం, సత్య హరిశ్చంద్ర కన్నడ చిత్రం. శారద హిందీ చిత్రం ఎల్పి చూసి ఎల్వి ప్రసాద్, షావుకారు ఎల్పి చూసి బి నాగిరెడ్డి, హరిశ్చంద్ర ఎల్పి చూసి కన్నడ రాజ్కుమార్ మెచ్చుకున్నారు. ఈ పని రంగారావు గారు తప్ప మరెవ్వరూ చేయలేరు అన్నారని చెప్తూ, ఇంక నాకు వేరే అవార్డులు, సన్మానాలు ఎందుకు అంటారు రంగారావు గారు. పాటలు పాడగల పాతతరం నటీనటుల్ని ఎన్నుకుని అలనాటి అందాలు అనే పేరుతో ఎల్పీలు రిలీజ్ చేశారు. బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, కన్నాంబ, నాగయ్య వీరందరి పాటలు అలనాటి అందాల్లో వినడం ఒక అనుభవం.
ఇవి కాక కొన్ని ఎల్పీలు కూడా చేశారు. అవి శ్రీకృష్ణ శరణం మమ, శ్రీరామనామం, శ్రీకృష్ణ గానం, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, ఇవన్నీ హాస్య గీతాల సంకలనం. నా పేరు సలేరు, ఇది ఎల్ఆర్ఎస్లు పాడిన పాటలు. 2000 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ మిలీనియం పేరిట ఆయన పొందుపరిచిన మొదటి 3 గంటల సినీ సంగీతం అత్యంత అపురూపమైనది, అరుదైనది. ఆ 3 గంటల వివిధ వ్యవధిలో ఆయన 45 అరుదైనవి, వైవిధ్యమైనవి ఆయన కంఠాలు వినిపించడం చాలా విశేషం. ఇంకా డాన్సర్గా రంగారావు గారి గురించి చెప్పాలంటే, చిన్ననాడు ఆయనలో నృత్యం పట్ల అనురక్తి కలిగించింది బొబ్బిలి రాజస్థాన్ నర్తకి గడ్డిబుక్త సీతారాం అని చెప్తారు. అంతేకాదు, దేశాది మధ్యాది తాళాల గురించి వివరించిన కళావర్ రింగ్ అని పిలువబడే సరిద లక్ష్మీ నరసింహన్ గారిని కూడా మర్చిపోరు. ఆయన బళ్ళూరు రామయ్య పిళ్ళై, కళానిధి నారాయణ్ మొదలైన వారి వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. గత 52 సంవత్సరాల నుండి కృష్ణ జయంతికి కార్వేట్ నగరంలోనూ, ఆషాఢ శుద్ధ సప్తమికి శ్రీనివాస మంగాపురంలోనూ నివేదన చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కొంత అనారోగ్యంతో మానేసినట్టున్నారు, మహేష్ కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. ఎంతోమంది నర్తకిమణులు రంగారావు గారి దగ్గర పదాలు, జావళీల అభినయం గురించి సలహాలు తీసుకోవడం, సందేహాలు తీర్చుకోవడం, తమ నృత్యాన్ని మెరుగుపరుచుకోవడం చేస్తుంటారు. ఇంక ఇన్ని విషయాలని చెప్పాక వ్యక్తిగా కూడా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి నాకున్న పరిచయంతో అనుకుని నేను గమనించిన విషయాలు చెప్తున్నా. ఆయన మాట కఠినమే కానీ మనస్సు మెత్తనది. అందరినీ విమర్శిస్తారే కానీ తను ఎవరైనా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేనంత సున్నిత హృదయం ఆయనది. తన తప్పేదైనా ఉందని తెలిస్తే తల వంచి వినమ్రంగా ఒప్పుకునే స్వభావం. ఇతరుల గురించి తనకేదైనా అభ్యంతరకరంగా తోస్తే వాళ్ళ మొహం మీదే చెప్తారు కానీ వాళ్ళ వెనక వ్యాఖ్యానించరు. ఇది నాకు చాలా నచ్చిన గుణం. అందరూ అలా ఉండలేరు, చాలా కష్టం. ఒక్క చూపులోనే ఒక వ్యక్తిని అంచనా వేసి అభిమానించడమో దూరం పెట్టడమో చేయగల సూక్ష్మ గ్రాహ్యత. అలా ఆయన చూడంగానే అభిమానించింది మా అమ్మగారిని, నన్ను కాదు. చతురంగా సంభాషించడం ఇష్టం. ఎంతసేపైనా తనతో సమానంగా మాట్లాడగలిగే వారుంటే మాట్లాడగలరు. ఆ సంభాషణ వినేవారికి కూడా ఉల్లాసం కలిగిస్తుంది. ప్రాక్టికల్ జోక్స్ అంటే ఇష్టం. ఎవరైనా దేన్నైనా చూసి భయపడతారని తెలిసిందా ఇంకా వాళ్ళు దొరికిపోయినట్టే. ఉదాహరణకి వాళ్ళ వదిన గారు లీలా బీడీ ప్రియ. ఈ బీడీ ప్రియ అనే పేరు ఆయన పెట్టిందే. పాపం బీడీలకి ఆమెకి ఏమీ సంబంధం లేదు. ఆవిడికి పాకే పురుగులంటే అసహ్యమని, భయమని తెలిసి ఆవిడ నేర్పించడానికి వాటిని పట్టుకుని ఆవిడ ఆదమర్చి ఉండగా ఆ ఆకులో చుట్టి తాంబూలంగా ఇవ్వడం, దగ్గరగా తీసుకెళ్ళి ఆవిడ భయపడితే చూసి సంతోషించడమో చేస్తారు. పైకి మళ్ళీ ఏ భావం కనిపించనివారు, పరమ సీరియస్. ఒకసారి మద్రాసులో ఆయన ఏంటో ఏదో విషయం గురించి చర్చిస్తుంటే వెనక నుండి ఎవరినో భయంకరమైన మాస్క్ వేసుకుని హఠాత్తుగా పెద్ద కేక వేసి భయపెట్టేట్టుగా నియమించారు. నాకు ఆయన ప్రాంక్స్ తెలుసు కాబట్టి నిర్భయంగా కూర్చున్నా. ఆయన దగ్గరున్న బ్రీఫ్ కేసులో రకరకాల జంతువులు, కప్పలు, బల్లులు, పాములు ఉంటాయి ప్లాస్టిక్ బొమ్మల రూపంలో. ఎవరైనా పట్టుకోబోతుంటే పెద్దగా భయపడేట్టు అరుస్తారు, ముట్టుకోవద్దు అని. అంతా అవుతుందే. విలక్షణమైన ఆహారపు అలవాట్లు. ఐస్ క్రీమ్లన్నా చాక్లెట్లన్నా ఇష్టం. కొన్ని కలగలుపు కూరలు కోరి వండించుకుంటారు. ఏదైనా చాలా మితంగా తింటారు. ఒక్కసారి ఆయన్ని కలవడానికి వెళ్తూ ఏం కావాలి అని అడిగితే పచ్చి మొక్కజొన్న పొత్తులు కావాలి, ఎలా ఉండాలంటే జీవరలక్ష్మి బొగ్గలంత మెత్తగా ఉండాలన్నారు. నేను మాత్రం తక్కువ తిన్నానా, మొక్కజొన్న పొత్తులు తీసుకుని ఆ తెల్లని రేకుల మీద జీవరలక్ష్మి బొగ్గలని రాసి తీసుకెళ్ళాను. చూడండి ఎలా రాసిందో అని పక్క వాళ్ళకి చూపెట్టారు. ఆయన ఒక డాగ్ లవర్. కుక్కలంటే అంతులేని ప్రేమ. పక్షులన్నా జంతువులన్నా కూడా. ఆయన కుక్కలకి పెట్టే పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. 13, కొండమేక, దొంగ, మీగడ, చీమిడి ఇలా ఉంటాయి పేర్లు. ప్రయాణాలన్నా, కొత్త ప్రదేశాలన్నా, కొండలు గుట్టలు ఎక్కడమన్నా, ప్రాచీన ఆలయాలు సందర్శించడం అన్నా, శాసనాలు, శిల్పాలు మొదలైన వాటిని పరిశీలించడం అన్నా అంతులేని ఆసక్తి. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆయన గురువు. ఆరుద్ర ఆయన మార్గదర్శి. తనకిష్టమైన, తాను ఆరాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోట మాట రాదు, దగ్గుత్తిక పడిపోతుంది. కన్నీటి ప్రవాహానికైతే అంతే ఉండదు. వారి కుటుంబానికి చెందిన ఎవరి పట్లైనా అదే అభిమానం. బాలాంతరపు రజనీకాంతరావు గారంటే అత్యంత భక్తిభావం. ఆయన శతజయంతి సభలో ఈయన చేసిన సాష్టాంగ దండ ప్రణామానికి స్టేజ్ చాలలేదు. ఇలా ఆయన పట్టుదల గురించి చెప్పేదే ఉంది. ఎవరూ ఆయన చేత ఏ పని చెప్పి చేయించలేరు. ఆయనంతటా ఆయనకి చెయ్యాలి తప్ప. ఇన్ని విశేషాలు, విశిష్టతలు కలబోసిన అపర కృష్ణ భక్తుడైన ఆయనకు ఆయన్ను తూచే తులసి దళాలు 2: ప్రేమ, భక్తి. అయితే నాదొక విన్నపం. ఆయన లాంటి విజ్ఞాన భాండాగారాన్ని
మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన కాలమ్స్ రాయడం 2005లో ఆపేశారు. ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా ప్రజలకు చేరే దారి ఏది? ఇప్పుడు ఒకవేళ కాలమ్స్ రాసినా వేసుకునే పత్రికలేవి? చదివే నాథుడేడి? ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఆయన వీలైన వీడియోలు, ఆడియో బుక్స్ చేసి తన దగ్గరున్న సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే కావలసిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని నా ఊహ. విజ్ఞులు ఆలోచించవలసిందని నా మనవి. ఈ సన్మానం చేసేది ఆయనకే అయినా మా బోటి అభిమానులందరికీ చాలా సంతోషకరమైన విషయం. కొండని అద్దంలో చూపే సాహసం చేశాను. ఎంతవరకు కృతకృత్యులయ్యానో తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పులేమన్నా ఉంటే మా మద్రాస్ తాతయ్య మన్నించాలి. బహుశా రంగారావు గారు తన స్వీయ చరిత్ర రాయకపోతే ఆయన జీవిత చరిత్ర రాసే సాధికారత బహుశా డాక్టర్ గారికే ఉంది. అందుకని ఆవిడంత ఇదిగా మాట్లాడగలిగారు. తరువాత యశోదా ఠాకూర్ గారు, వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. రిందా శరణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి అనే నృత్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సిలికానాంధ్రాలో కూచిపూడి నృత్య విభాగానికి ప్రస్తుతం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. వీరు పద్మశ్రీ శోభానాయుడు గారి దగ్గర, పద్మభూషణ్ స్వప్నసుందరి గారి దగ్గర నృత్యాన్ని అభ్యసించారు. తరువాత తన సొంత పంధాలోకి వెళ్ళి అంతరించిపోయిన, దాదాపు కనుమరుగైన కళావంతుల నృత్య అంశాలని ఆవిడ శ్రద్ధగా నేర్చుకొని ప్రస్తుతం వాటిని సాధన చేస్తున్నారు, అభినయిస్తున్నారు, అడిగిన వారికి నేర్పుతూ ఉన్నారు. రంగారావు గారి ద్వారా తనెంతో లబ్ధి పొందానని వారు చెప్తూ ఉంటారు ఈ పదాలు జావళీలకు సంబంధించి. శ్రీ యశోదా ఠాకూర్ గారిని రంగారావు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ప్రొఫెసర్ సార్ గురించి పోయినా నాకు సార్తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడతాను. మొదటిసారి నేను రంగారావు గారిని కలిసింది నాకు ఒక 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శాంతకుమారి గారి ఇంట్లో, పి పుల్లయ్య గారు శాంతకుమారి గారి ఇంట్లో మా నాన్నమ్మ అవుతారు. అక్కడికి శాంతకుమారి గారు పిలిపించారు అమ్మ నేను ఉండగా. చెప్తూ, రంగారావు నా మనవరాలు డాన్స్ బాగా చేస్తుంది, శోభానాయుడు శిష్యురాలు, నువ్వు ఎలాగైనా బాగా రాసి తన్ని బాగా పైకి తీసుకురావాలి అని చెప్పి. అయితే నన్ను కూర్చోపెట్టి ఎందుకు రాయాలి నీ గురించి అన్నారు. ఒక వీడియో పెట్టారు. అప్పట్లో వీడియో క్యాసెట్స్ ఉండేవి. వీడియో పెట్టి చూపించి నాన్నమ్మ చూడు ఎంత బాగా చేస్తుందో అన్నారు. అంటే చూసి నీ గురించి ఎందుకు రాయాలి నేను, యు ఆర్ జస్ట్ అ బ్యాడ్ ఇమిటేషన్ ఆఫ్ యువర్ టీచర్ అన్నారు. శోభానాయుడు గారు లాగా చేస్తున్నావు, అది కూడా బ్యాడ్ ఇమిటేషన్. సో అసలు అది కాక మీరందరూ ఇప్పుడు మేము రాస్తాము, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయి మానేస్తారు, మేము రాసిన వాళ్ళం అందరం పిచ్చోళ్ళు అవుతాము, నేను రాయని పొమ్మన్నారు ఆయన. అప్పుడు నిజానికి అప్పుడు నాకు ఇలాగా రాస్తారని, డాన్స్ చేస్తే బాగుంటుందని, ఈయనెవరో కానీ ఈయనే మళ్ళీ మన గురించి బాగా మాట్లాడాలి అన్న పట్టుదల అప్పటి నుంచి మొదలైంది. డాన్స్ బాగా చెయ్యాలి అన్న పట్టుదల మొదలైంది సార్ వల్లే, రంగారావు గారి వల్లే. ఈ రోజు దాకా కూడా ఏది కొరియోగ్రాఫ్ చేసినా, ఏ పదం అభినయం పర్టికులర్గా ఏది చేసినా కూడా ఇది ఇలా చేస్తే ఆయన ఒప్పుతారా, ఆయనకి నచ్చుతుందా, సరిపోతుందా ఆయన లైకింగ్కి అని చెప్పి ఆలోచిస్తూ ఈ రోజు దాకా ప్రతిదీ అంత నిశితంగా నేను చేస్తూ ఉంటాను. అయితే మా డాన్స్ ఫీల్డ్లో మాకు ఈ గురు శిష్య బంధం ఉంటుంది, ఒక రకమైన ఆపరేషన్ కూడా ఉంటుంది. బయటికి రావడానికి, గురువు దగ్గర నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా రావడానికి నేను ఒక సుబ్రహ్మణ్యం గారిని చూశాను, శిష్యుల్ని సంతోషంగా బయటికి పంపడం. ఈ సిచ్యువేషన్లో రంగారావు గారు నన్ను ఒక ప్రోగ్రామ్కి పిలిపించి ఒక ప్రోగ్రామ్ ఆఫర్ చేసి, చల్లపల్లిలో అన్ని పదాలే చేయాలి, నేను చెప్తాను ఏం చేయాలో, సినిమా పదాలే చేయాలి, నువ్వే కోరియోగ్రాఫ్ చేసి చేయాలి అవి అన్నారు. నేను అప్పట్లో వేరే గురువు గారి దగ్గర ఉండి మరి బాగుండదేమోనండి నాకు, అంటే జీవితం అంతా ఆవిడ చెప్పిందే చేస్తావా, ఇంకా నువ్వు చేసేదేం ఉండదా అన్నారు. నువ్వు నీ ఎంతటి నువ్వు చేయదలుచుకుంటే తర్వాత నాతో కాంటాక్ట్లోకి రా అని అన్నారు. అప్పుడు నేను
కొన్ని తీసుకొని ఇచ్చిన పదాలు కూడా నాకు అంతలోనే తెల్లవారే, మల్లీశ్వర్లో పదాలు ఇవి ఇచ్చి నా చేత చేయించారు. నిజానికి అభినయం నేను చెయ్యడం అనేది ఆయన వల్లే మొదలైంది. నా సొంత అభినయం నేను ఆలోచించి చేయడం అన్నది రంగారావు గారి వల్లే మొదలైంది. సినిమా డాన్సులు భార్గవి గారు చెప్పినట్టు ఆ సినిమా డాన్సులు అండి అంటారు. ఏది నువ్వు చేసి చూపించు అన్నారు. చేయలేకపోయాను, నేను చెయ్యలేను. ఎందుకంటే సినిమా డాన్సులు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన నా చేత నడిరే గడిచేనే, మదన సుందర నాదొర దగ్గరుండి నేను చేసిన తర్వాత, నువ్వు స్టేజ్ మీద చేస్తున్నావు కనుక ఈ మూవ్మెంట్ స్టేజ్కి సరిపోదు, స్టేజ్కి మార్చుకో అన్నారు. కానీ ఏం చెయ్యాలి అన్నది చెప్పలేదు. మార్చుకో అని నేను మార్చుకొని చూసాక ఇది బాగుంటుంది అని అనడం. సో ఇలాంటి దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్ టీచర్స్ యాటిట్యూడ్. వాళ్ళు చెప్పేసి వాళ్ళకేం కావాలో మన చేత చేయించడం కాకుండా మనలోంచి ఆ క్రియేటివిటీ బయటికి తీసుకురావడం అనేది. నేను సార్ అంటాను రంగారావు గారిని. ఐఎమ్ ఇటర్నలీ ఇండెటెడ్ టు హిమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. నమస్కారం. యశోదా ఠాకూర్. దీని తర్వాత రంగారావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత యశోదా ఠాకూర్ గారు ఒక 20 నిమిషాలు 2 పదాలకు 2 జావళీలకు అభినయం చేస్తారు. ఈ ఇన్విటేషను వాట్సాప్ ద్వారా పంపిణీ చేస్తున్నప్పుడు 9 మంది నుంచి అలాంటి కోరిక వచ్చింది. యశోదా ఠాకూర్ గారు వస్తున్నారు కదా, డ్యాన్స్ ఉన్నదా, లేదు, చేయిస్తే బాగుంటుంది కదా అని. ఇది ప్రేక్షకుల కోరికపై వారిని అడగ్గా వారు కూడా అంగీకరించారు. అందుకని ముందు రంగారావు గారు, ఆ తర్వాత యశోదా ఠాకూర్ గారు డ్యాన్స్ ఉంటుంది, దయచేసి వెళ్లకుండా ఉండి అది చూడవలసిందిగా ప్రార్థన. రంగారావు గారి గురువుల్లో ఒకరు కళానిధి నారాయణన్ గారు. ఆవిడందరూ మద్రాసులో ఉండే కళాకారులందరూ ఆమెని మామీ అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు. ఒక చిన్న వర్క్షాపు, ఆవిడ ఏదో ఒక పదాన్ని అభినయం చేయాలి. రంగారావు గారు ఆ గదిలో ఒక మూల ఉన్నారనమాట. అది ఇందా చెప్పానుగా, పక్కనే నేను తైనాతీగా. శిష్యులు ఏదో అడిగారు, అమ్మా ఇది ఈరోజు చెప్తానన్నారు కదా అని. ఆమె భయంగా వణుకుతున్నట్టు. ఆవిడకప్పుడు 80 సుమారు 80 ఏళ్ళు. రంగారావు గారి గురువుల్లో ఒకరు. ఆవిడ కొద్దిగా భయాన్ని అభినయించి, రంగారావు గారు ఉన్నారు కదా, చైనా వద్దా. ఈయన వెళ్ళి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అట్ట నన్ను అవమానపరచకండి దండం పెట్టిన తర్వాత కానీ ఆమె అభినయం మొదలు పెట్టలేదు. అంటే గురువులకు కూడా ఆయన టెన్షన్ కలిగించారనమాట ఆయన విద్వత్తుతో. రంగారావు గారి గురించి ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు, ఆయన మహత్వం నాకు ఎక్కువ తెలియకపోయినా ఈ ఆయనతో మద్రాసులో కొన్నాళ్ళు తిరగటం వల్ల ఆ చిన్న చిన్న సంఘటనలు కొన్ని నేను కూడా ప్రత్యక్షంగా ఆయన గొప్పతనం చూడగలిగాను. రంగారావు గారిని వారికి జరిగిన సత్కారానికి ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాను. రంగారావు గారు. నన్ను కాపాడేవాళ్ళు ఇద్దరు. కొండ ఎత్తినవాడు శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు. వాళ్ళు దేవుళ్ళు. సరే, ఆ దేవుళ్ళపై కీర్తనలు వ్రాసి ప్రపంచానికి ఆ దేవతామూర్తుల గొప్పతనం తెలియజెప్పినవాడు తాళ్లపాక అన్నమాచార్యుడు. తాళ్లపాక అన్నమాచార్యుడు కూడా నాకు దేవుడే. శృంగార సంకీర్తనలో, నాట్యంలో ఏది ఎలా ఎంతవరకు అభినయం చేయాలో అతను తెలిపాడు. ఏమిటి, అతని రచనలను చూసి నేను తెలుసుకున్నాను.
ఆధ్యాత్మిక సంకీర్తనలు నన్ను నేను మాట్లాడను. నన్ను నేను ఎలాగ మెరుగుపరుచుకోవాలో ఆ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఆ మైక్ ఇక్కడ పెట్టండి. ఇదంతా తీసాడు. శ్రీ బొమ్మిడాల వారు ఈ సత్కారానికి నన్ను ఎన్నుకున్నారు. వారికి కృతజ్ఞతలు తెల్పను. వారికి ఆ బుద్ధి కలిగించింది ఇక్కడ ఉన్నవాడు. ఆయనలో విశిష్టత ఏమిటి అంటే, ఎక్కడ సన్మానించవలసిన గుణం ఉన్నదో దాన్ని గమనించి వాళ్లతో ఇంకెటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా వారికి ఆ సన్మానం చేయడం. ఎందరికో చేశారు, వారి గురించి అంతా నేను మాట్లాడను. ఇద్దరు నాకు తెలుసు. ఆర్ బాలసరస్వతీదేవి, మండోదరి లంకారాణి అయితే ఈ ఆర్ బాలసరస్వతి మా పెదనాన్నను, దూరు పెదనాన్నను పెళ్లి చేసుకొని కోలంకారాణి అయినది. ఆవిడ పాటలు, సినిమా పాటలు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. అలాగే టి సూర్యకుమారి పాడిన జాతీయ గీతాలు, భావగీతాలు చిన్నప్పటి నుంచి, అర్థం తెలియని వయసు నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు కేవలం ఆ మాట వల్ల, ఆ స్వరం వల్ల, ఆ వరుస వల్ల నా గురించి వీరు ముగ్గురు మంచి మాటలు చెప్పారు. సన్మానితుని గురించి మంచి మాటలు కాక మరేం మాటలు చెప్పగలరు? అయితే రవికృష్ణ గారు నా సాహిత్యంతో కొంత పరిచయం ఉన్నవారు. డాక్టర్ భార్గవి గారు నేను చేసిన ఎన్నో పనులను గుదిగుచ్చి ఒక మాలగా చేశారు. నేను చెప్పుకోవలసిన విషయాల బరువు తగ్గించారు. యశోదా ఠాకూర్ నర్తకి. నేను ఆలయాల్లో నాట్యం చేసిన 50 ఏళ్ళు నాట్యం చేశాను. కార్వేటి నగరం, వేణుగోపాల, శ్రీనివాస మంగాపురం, కళ్యాణ వెంకటేశ్వరుడు. అది ఎలా చేశాను? రసికులందరూ తిరగబడిపోయేటట్టుగా చేయలేదు. నా మాట ఆ మూర్తులకు విన్నవించుకుంటేటట్టుగా చేశాను. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది నువ్వు స్టేజ్ మీద ఎందుకు చెయ్యవు అన్నారు. ఎప్పుడో 2 సార్లు చేశాను, ఏదో గురువుకి సన్మానం అంటే. నాట్య కళాకారిణులు నేను చూసిన వాళ్ళు, మగవాళ్ళు, నర్తకులు నా నుంచి విమర్శ పొందకుండా ఉన్నవారు లేరు. వాళ్ళందరికంటే నీకు ఎక్కువ తెలుసునా? ఎక్కువ తెలియదు, వేరు విధంగా తెలుసు. నాకు 4-5 ఏళ్ల వయసప్పుడు బొబ్బిల్లో మా పెదనాన్నగారు, బొబ్బిల్ రాజావారు, వారి శ్రీమతి గారు ఉండే అంతఃపురం, వారు నా పెదనాన్నే కాక వారి భార్య సుభద్రాలక్ష్మి మా అమ్మకు అక్క. అక్కడికి బొబ్బిలి వేణుగోపాలస్వామి సేవకురాలైన గడ్డిభుక్త సీతారాం అంతఃపురానికి వచ్చి పువ్వులు కట్టేది. ఆ పువ్వులు తీసుకెళ్ళి రాణిగారికి చూపించేది. అడుగు, నీ ప్రియుడు అక్కడ ఉన్నాడు, వాడి మెడలో వెయ్యి. ఆ ప్రియుడు ఎవడు? శ్రీకృష్ణుడు. ఒకటి తెల్లటి విగ్రహం,
రంగులతో ఉండేది, మరొకటి నీలం విగ్రహం. ఆవిడ సిగ్గుపడుతూ ఆ 2 విగ్రహాలకి ఆ మాలలు వేసేది. ఆ తరువాత మేము 5-6 పిల్లలు ఉండేవాళ్ళం. మమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి పద్యాలు, శ్లోకాలు, కస్తూరి తిలకం ఇటువంటివి. ఆవిడ తిరువీధి ఊరేగింపులో నాట్యం చేసేది ఇంకొక 3 ఇంకొక 2. అవి కోటకు 8 దిక్కుల్లా జరిగేవి. అందులో 3 దిక్కులు నేను చూసేవాడిని. పాటలు అర్థమై, వేణుగోపాల స్వామి ఆలయం కదా, నువ్వు శివదీక్షా పరురాలనురా ఎందుకు చేశావు అని అడిగాను. అప్పుడు నాకు 8 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ పాట నాకు తెలుసు. వీణ షణ్ముగ వడివు అనే గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి తల్లి అది రికార్డుగా ఇచ్చింది. ఆ రికార్డు నా దగ్గర ఉంది. చిన్నప్పటి నుంచి ఆ పాట అన్న చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళే పాడిన మధురా నగరిలో ఆయన సొంత సాహిత్యం నాకు చాలా ఇష్టం. శివదీక్షా పలురాలనురా ఘనం సేనయ్య సాహిత్యం. ఈ సన్మానం నాకు జరుపనున్నారు అని రవికృష్ణ గారు తెలిపినప్పుడు నేను ఎగిరి గంతేయలేదు, భయపడ్డాను. ఆ భయానికి కారణం చెప్తాను. అంతకుముందు డెబ్భై ప్రాంతాల్లో, అంటే 50 ఏళ్ల క్రిందట ఆంధ్ర సంస్థానములు సాహిత్య సేవ అనే పుస్తకాన్ని తూమాటి దొణప్ప గారు వెలువరించారు. వారితో నాకు అప్పటికి పరిచయం లేదు. ఆ పుస్తకం నేను కొనుక్కొని చదివి, బొబ్బిలి సంస్థానానికి చెందిన చిరంజీవి విఏకే రంగారావు సాహిత్యానికి ఈ సేవ చేశాడు అని రాశారు. భయపడ్డాను. ఎందుకు భయపడ్డాను? అంతవరకు నేను వ్రాసిన సరాగమాల, సంగీత సమీక్ష, మరొకటి నా సరదా కోసం రాశాను. సాహిత్యం పోషించడానికి, గాయకులను పొగడ్డానికి నా ఇష్టం. ఈ పాట నాకు ఇష్టం, ఈ పాట బాగుంది, ఈ పాటలో నాకు కనబడిన అందాలు ఇవి. బాగా లేనప్పుడు కూడా పెద్ద పెద్ద సాహిత్యవేత్తలు నా చేత హారతులు అందుకున్నారు. వేటూరు సుందరరామమూర్తి గంగోత్రి, గంగా ఒకటే అని ఒక పాటలో రాశారు. దాన్ని నేను వెక్కిరించి రాశాను. గంగోత్రి అంటే ఏమిటి? గంగ పుట్టిన చోటు. గంగ ప్రవహించిన చోటంతా కూడా గంగే. నన్ను ఒక పార్టీలో కలుసుకొని, మీకే తెలుసా సాహిత్యం అని అడిగారు. ఎవరిని పడితే వాళ్ళని విక్రించి రాయడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? ఇంకేదో 2-3 మాటలతో తోలనాడారు. నేనేం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఆయన రచనలలో తప్పులు చూపించడానికి నాకు ఎంత హక్కు, అధికారం ఉన్నదో, నేను వ్రాసింది ఇష్టపడకపోవడానికి ఆయనకి అంత అధికారం ఉంది. చూశారా? నేను గొప్పవాడిని, మీరు గొప్పవాళ్ళు. మనందరికంటే నాకు సంబంధించి సంగీత, నృత్య సాహిత్యాలు గొప్పవి. మన పేరు ప్రతిష్టలు 1 శతాబ్దం, మహా అయితే 2. సాహిత్యానికి, సంగీతానికి, నృత్యానికి వయసు అంటూ లేదు. అవి నిరంతరం సాగుతూనే ఉంటాయి. అయితే అవి మారవా? ఎందుకు మారవు? నా చిన్నతనంలో కుమారి కమల స్వాతి తిరునాళ్ కీర్తన వారిజాస్య అనుకుంటాను, వర్ణంగా 1:15 నిమిషాలు చేసింది. ఈరోజు మద్రాసులో పెద్ద పెద్ద పేరుండు ఉన్న భరతనాట్యం చేసే వాళ్ళకి
మొత్తం ఇచ్చే సమయం 1:15 మార్పు. ఆపలేరు, ఆపకూడదు, ఆపలేము. ఇప్పుడు తప్పులు చెప్పడం అన్నానే, నేనేదో సినిమాలకు పనిచేసేవాడిని, పబ్లిసిటీ కన్సల్టెంట్. పల్నాటి యుద్ధం అనే సినిమా, నా స్నేహితులు రామినేడు గారు దాన్ని దర్శకులు, ఒక పాట ఇచ్చి ఇది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు, రేపు రికార్డింగ్ చేస్తున్నాం చూడు. ఆయన చూసి రామినేడు గారు ఇందులో ఒక తప్పు ఉంది, నన్ను ఒక వెర్రివాడిలాగా చూశారు. మీ గురువు గారే కదా, మళ్ళీ అది రామకృష్ణ శాస్త్రి గారితో వెళ్ళి చెప్పు. ఆ కాగితం కాగితం పట్టుకొని రామకృష్ణ శాస్త్రి గారికి తిరుమూర్తి స్ట్రీట్లో ఉండేవారు, ఇలా మీరు రాశారు, మీరు రాయకూడదు అని చెప్పాను ఒక్కరే ఉన్నప్పుడు. మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి గారికి విఏకే రంగారావు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్పడం ఆయన నవ్వలేదు, వెక్కిరించలేదు, చేత్కరించుకోలేదు. నాయన ఆ ప్రయోగం దుష్ట సమాసమే, కానీ స్త్రీలు పాడే పాటల్లో వెలుగొచ్చనే లేత వెలుగొచ్చనే, తెలిజేజ సిగపువ్వు దిగి వచ్చనే. తెలిజేజ అంటే శివుడు, సిగపువ్వు అంటే నెలవంక, బాలచంద్రుడు. అంతరార్థంతో రాసి ఆ తరువాత పంక్తిలో ఒక దుష్ట సమాసం ఉంది. ఆయన చెప్పిన మాట నేను వెళ్ళలేదు. కాదు, మీరు మీ పాటలో దుష్ట సమాసం ఉంటే తక్కిన వాళ్ళందరూ కూడా అలాగే దుష్ట సమాసాలు అన్ని పాటల్లోనూ రాస్తారు. ఏం మాట్లాడలేదు. రెండో రోజు రికార్డింగ్కి వెళ్తే ఆ చరణం తొలగించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈ ఆఫ్టర్ ఆల్ గాడు విఏకే రంగారావు చెప్పితే వినడమా? ఆయనకి సాహిత్యం తెలుసు, సరస్వతి తెలుసు, ప్రజల నాడి, సినిమా పాటల రచయితల నాడి నాకు తెలుసు. వారు పట్టించుకునేవారు కాదు, నేను పట్టించుకునేవాడిని. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సాహిత్యం ఇది దారి అని చెప్పారు. ఆరుద్ర గారు ఆ దారిలో కంచి పట్టుకు నన్ను తోలారు. కంచి ఇంకో తిట్టడం కొట్టడం కాదు. ఏమిటి ఇలా రాయడం? నేనేదో తెలుగు సినిమా సంగీత చరిత్ర అని విజయ చిత్రంలో రాస్తూ గ్రాంథికంలో వ్రాయడానికి ప్రయత్నించాను. అది చదివి విషయం బాగానే ఉంది, ఏమిటా దిక్కుమాలిన గ్రాంథికం? చూసారా, నేను ఎంత స్వతంత్రించానో. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చేసినటువంటి దుష్ట సమాసాన్నే ఒక సాంఘిక చిత్రంలో ఆరుద్ర గారు ప్రయోగించారు. అది బాగుందని రాశాను. ఆరుద్రే నన్ను పిలిచి అడిగారు, అదేంటి గురువు గారు రాస్తే అలాగన్నావు, నేను రాస్తే బాగుందా? ఆయనకి తగనిది మీకు తగినది. సోషల్ సినిమాలో రాయడం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు సంగతి నాకు తెలియదు. 1935 నుంచి, నేను అప్పటికి పుట్టలేదు, 35 నుంచి దాదాపు 75 వరకు వచ్చిన తెలుగు సినిమా పాటలు ఒక 1000 పాటలు విన్నాను. ఆ 1000 పాటలు వినడం వల్ల ఆ సంగీతం అంతా నీకు వచ్చేసిందా, ఆ సాహిత్యం అంతా నీ బుర్రకెక్కిందా? ఎక్కలేదు. అయితే నాకు నచ్చినది ఇది బాగుంది అని చెప్పాను. సరాగమల్లో కానీ ఆ తర్వాత కానీ ఈ బరువు పెట్టిన తర్వాత ఈ ఆంధ్ర సంస్థానంలో వచ్చిన తర్వాత ప్రతిదీ అంతవరకు నా ఇష్టం, నాకు ఇష్టం. ఆ పుస్తకంలో చదివిన తర్వాత నేను వ్రాసిన దాంట్లో గొప్పదనం లేకపోయినా దోషం, లోపం ఉండకూడదు. నేను వార్తలో ఆలాపన వ్రాస్తున్నంతకాలం ఇక్కడొక మాట, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఉన్నప్పుడు నేను ప్రారంభించబోయే ప్రచురణలకు ఆనందమోహన కావ్యమాల అని వారే పేరు పెట్టారు.
మొట్టమొదటి పుస్తకం జనార్దనాష్టకం. నన్ను వారి దగ్గరికి బాపు ముళ్ళపూడి వెంకటరమణ తీసుకెళ్ళి ఆంధ్రపత్రికలో ఈయన ఒక సినిమా సంగీతం గురించి ఒక శీర్షిక నడపబోతున్నాడు. పేరు ముళ్ళపూడి వెంకటరమణ. ఆయనకి పన్నింగ్ అంటే ఇష్టం. సరిగమకాలు అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి సరాగమాల అన్నారు. వారు ఉన్నంతకాలం వారు పేర్లు పెట్టారు. వారు గంధర్వలోకానికి వెళ్ళిన తర్వాత వారి కథల పేర్లు నేను తీసుకున్నాను. ఆ అధికారం నాకు ఉంది. ఒకసారి మారుద్ర గారు నన్ను అడిగారు, ఏమిటి మా గురువుగారు అని శాస్త్రి గారిని అంటున్నావు, మాకు మాత్రం గురువుగారు కాదా ఆయన? ఆ రుద్ర యామిజాల పద్మనాభస్వామి మరి ఇంకెందరో వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకునేవారు. మళ్ళాది వారికి అది తెలిస్తే వెంటనే చెప్పేవారు. తెలియకపోతే ఫలానా లైబ్రరీలో ఫలానా పుస్తకంలో ఆ విషయం ఉంటుంది వెళ్ళు అని చెప్పేవారు. అయిందా? ఈ ఆరుద్ర గారు మాటలు అందరికీ తెలిసిన ఈ పాఠం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన ఒక 100 పాటల్లో నాకు నచ్చింది కలిమిలేములు అనే సినిమాలో ఎన్నో పాటలు. గాలిలో అనే పాట ఇద్దరు చిన్నపిల్లలు పాడతారు. చిన్నపిల్లల భాషలో కొమ్మల మీద కోతి కొమ్మచ్చులాడింది, తెల్లని ఓ బులి ఎండ నేల మీద వాలింది, వాలు మొగ్గలేసింది, నల్లని ఓ బుచ్చినీడ. ఆ కుర్రవాడు నీడలో చేపలు ఆ బొమ్మలు వేసి చెప్తాడు. చూసారా? అంతకంటే గొప్ప చిన్నపిల్లల పాట నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు కాక చిన్నపిల్లల పాటలు కూడా ఏదో గొప్ప వేదాంతం, ఏదో లోతైన నీతి అవి బోధించేటట్టు టైం అయిందా? నేను రాసిన ఆలాపనలో ఏదైనా తప్పు దొర్లితే పాఠకుడు రాస్తే మొదటి పాఠకుడికి 25 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవాడిని. తక్కిన వాళ్ళందరూ పేర్లు వేసేవాడిని, నేను తప్పుదిద్దుకునేవాడిని. అలాగ చేసిన రచయిత నాకు ఒక్కడు ఏ భాషలోనూ తెలియదు. ఒకసారి బాలాంతర రజనీకాంతరావు గారికి నేనంటే చాలా ఇష్టం. వారి కోడలు ఇక్కడే ఉన్నారు. ఆయన క్షేత్రయ్య పదాలు ఆంగ్లంలోకి అనువదించి ఆ పుస్తకం విడుదలకప్పుడు నన్ను వచ్చి మాట్లాడమన్నారు. 8 తప్పులు చూపించాను. నేను మాట్లాడిన వెంటనే 3 తప్పులు ఆయన చెప్పిందే సరి అయింది అన్నాడు. ఆ సభ పూర్తి అయిపోయిన తర్వాత మైక్ దగ్గరికి వచ్చి మరొక 3 తప్పులు కూడా నేను ఒప్పుకుంటున్నాను. అలాంటి మనిషి మీకు తెలిసిన ఎవరైనా? నాకు తెలియదు. ఇక ఆయనకి సంగీత సాహిత్యాల్లో ఉండే ప్రజ్ఞ ముందు నేనేలాగా సూర్యుడు ముందు ఆరిపోబోతున్న ఒక అగ్గిపుల్ల. ఇది వినయం కాదు, వివేకం. సరే, నాకు అవకాశం కల్పించిన బొమ్మిడాల వారికి, కృష్ణుడు వెంకటేశ్వరుడు కటాక్షించాలని నా కోరిక. నేను మాట్లాడింది ఓపికతో విన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సెలవు. రంగారావు గారి గొప్పతనం ఆయన చెప్పారు, యశోద ఠాకూర్ గారు చెప్పారు, భార్గవి గారు చెప్పారు. ఆయన మీద నా కంప్లైంట్ ఏమిటంటే, ఆయన రచనా వ్యాసంగంలో ఎక్కువ భాగం వారిలో ఆ తప్పు ఉంది, వీరిలో ఈ తప్పు ఉంది, అది సబబే, సజావైంది ఆయన చెప్పేది, దాంతోనే గడిచిపోయింది. ఆయన నుంచి తెలుగు సాహిత్యానికి జరగవలసిన, తెలుగు చలనచిత్ర రంగానికి జరగవలసిన మేలు, ఆయన ద్వారానే జరగవలసిన మేలు జరగలేదు.
ఆయన తెలుగు చలనచిత్ర సంగీతం గురించి విజ్ఞాన సర్వస్వం లాంటివారు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడు రాస్తున్న పాత సంగీతం గురించి, పాత చిత్రాల గురించి రాసే వ్యాసాల్లో ఎన్ని తప్పులు దొర్లుతాయో చెప్పనలేవి కాదు. ఆయన వాటిని సరిచేసి సమగ్రమైన తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రని 1970-73 వరకే, ఆ తర్వాత వారికి దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఆయన రాయగలరు. భారతదేశ లేదా ప్రపంచ గ్రామఫోన్ రికార్డుల చరిత్ర సాకల్యంగా రాయగలరు. అవేమీ చేయకుండా నువ్వు పొట్టలో చుక్క పెట్టావు, కింద ఒత్తు పెట్టావు, పైన గూటం లాగావు, దీంతోనే వారి వ్యాసంగం అంతా గడిచిపోయిందని మేము సంవత్సరానికి పోటాడుకొని సంవత్సరంలో 6 నెలలు మాట్లాడుకోకుండా 6 నెలలు మెసేజ్లు ఇచ్చుకుంటూ ఉంటాం. ఆయన స్టేజి మీద అందరు తప్పులు ఆరేస్తారని చెప్పారు కదా, ఏం మనం మాత్రం ఎందుకు చెప్పకూడదు చిన్నవాళ్ళమైనా? ఏమండి వినపడిందా? వృధాప్యంలో చెవుడు చాలా వరం. ఈ సత్కారాన్ని అంగీకరించి, అంటే పెద్ద పెద్ద సత్కారాల అవకాశాలు వచ్చినా లేదా వారిని సంప్రదించినా తోసిరాజని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి సత్కారాన్ని అంగీకరించిన రంగారావు గారికి, వారి గురించి మాట్లాడడానికి విచ్చేసిన యశోదా ఠాకూర్ గారికి, భార్గవ్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సభని దిగ్విజయం చేసినటువంటి ప్రేక్షకాళి అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు ఊటుకూరు నాగేశ్వరరావు గారు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున అతిథులకి జ్ఞాపికలు ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత ఒక 25 నిమిషాలు వారు అభినయం చేస్తారు. దయచేసి ఉండి చూడవలసిందిగా ప్రార్థన. ప్రేక్షక సమూహానికి బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు. ఇప్పుడు యశోద గారి అభినయ కార్యక్రమం. మతి జల్లూరనిలమ్మా ఎప్పుడగాని రాడో ఎంత తడవాయ కాళీ చప్పుడలకించి మతి జల్లూరనిలమ్మా మతి జల్లూరనిలమ్మా మతి జల్లూరనిలమ్మా ఇద్దర మదరి పాటు ఏకాంతాన నాడుకొన్న సుద్దులు తలచి మేను చురుకనేనమ్మా ఇద్దర మదరి పాటు ఏకాంతాన నాడుకొన్న సుద్దులు తలచి మేను చురుకనేనమ్మా పెద్దగా కస్తూరి బొట్టు పెట్టి ఆతడు గోర తిద్దుట తలచి మేను
పెద్దగా కస్తూరి బొట్టు పెట్టిన ఆతడు ఘోర తిద్దుటే తలచి నేను దిగులనేనమ్మా. మతి జల్లురనేనమ్మా, మతి జల్లురనేనమ్మా. పాయక ఆతడు నేను పవళించే ఇంటి వంక పోయి పోయి కడు చిన్న పోతినోయమ్మా. పాయక ఆతడు నేను పవళించే ఇంటి వంక పోయి పోయి కడు చిన్న పోతినోయమ్మా. తోయపు గువ్వల సన్నోదాయిని దేవాడొత్తిన పాయపు చంద్రుల చూచి భ్రమసిదినమ్మా. తోయపు గువ్వల సన్నోదాయిని దేవాడొత్తిన పాయపు చంద్రుల చూచి భ్రమసిదినమ్మా. మతి జల్లురనేనమ్మా, మతి జల్లురనేనమ్మా. కూడిన సౌఖ్యమూలందు మొదలేని వాని నా వేడుక మతింతలచి వెరగాయనమ్మా. కూడిన సౌఖ్యమూలందు మొదలేని వాని నా వేడుక మతింతలచి వెరగాయనమ్మా. ఈడులేని తిరువెంకటేశుండిది నా తోడ ఆడినట్టే నా చిత్తం అలరించేనమ్మా. ఈడులేని తిరువెంకటేశుండిది నా తోడ ఆడినట్టే నా చిత్తం అలరించేనమ్మా. మతి జల్లురని అమ్మా, మతి జల్లురని అమ్మా. ఎప్పుడగాని రాడో ఎంత తడవాయ కాలి చప్పుడాలకించి మతి జల్లురనేనమ్మా, మతి జల్లురనేనమ్మా, మతి వక్కలంక సరళారావు గారు కంపోజ్ చేశారు, పాడినది కూడా ఆవిడే. దీనికి కూడా మళ్ళీ ఎలా చేయాలి అనేది కనుక్కొని అర్థం తెలుసుకొని
రంగారావు గారి దగ్గర తెలుసుకొని చేసిన పాటే ఇది. దీని తర్వాత జావళి సమయం మంచిదిరా, నేను కళావంతుల వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఒక్క జావళి మొదటిసారిగా చేస్తున్నాను. సమయము మంచిదిరా సరసుడలే చిరారా సుమశరు బారికి నే సొక్కితి గదరా. సమయము మంచిదిరా సరసుడలే చిరారా సుమశరు బారికి నే సొక్కితి గదరా. సమయము మంచిదిరా సరసుడలే చిరారా సుమశ
నీ మాటలే మాయనురా నీ మాటలే మాయనురా సామి బల్కర నీ మాటలే మాయనురా సామి బల్కర నీ మాటలే మాయనురా సామి బల్కర నీ మాటలే మాయనురా ఏమేమో బోధించిననే మారజేసేవురా ఏమేమో బోధించిననే మారజేసేవురా ఏమేమో బోధించిననే మారజేసేవురా మారలే మాయనురా చక్కని సామి వలే చెక్కిలి నొక్కిరవ ముక్కెలనికి చేదని తోపుల చేసోగించిన మాడలే మాయనురా చక్కని సామి వలే చెక్కిలి నొక్కిరవ ముక్కెలనికి చేదని తోపుల చేసోగించిన మాడలే మాయనురా మాటి మాటికి మరు మాటలాడ పిలుచుచు పాటిలునే పంపేనని తాటోడముతో నిడిన మారలే మాయనురా మాటి మాటికి మరు మాటలాడ పిలుచుచు పాటిలునే పంపేనని తాటోటముతో నిడిన మారలే మాయనురా జాలము చేసి కనలేసి రతనాల జుముకి జగపం పేనని తాళవలలో నగల మాడలే మాయనురా జాలము చేసి కనలేసి రతనాల జుముకి జగపం పేనని తాళవలలో నగల మాడలే మాయనురా సామి బల్కరని మాటలే మాయనురా సామి బల్కరని మాటలే మాయనురా 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 బల్లిపాడు వారి జావళి సరిదే మైథిలి వాళ్ళ అక్కగారి సరిదే వరహాలు గారి వీడియోతో నేర్చుకున్న జావళి ఇది. దీని చివరిలో గప్తు వరుస ఉంటుంది. రంగారావు గారు పర్టిక్యులర్గా చెప్పి చేయించే వరుస అయినా కూడా సరిగ్గా ఉండదు అని అంటారు ఆయన. నావల్ల
కరుణించు నిజగవ జీర ఏమో ఎనిగించకురా అరయపు శ్రీసింహపురి నిలయ రంగనాథ నన్ను కలయుట కోసమయ మీది కరుణించు నిజగవ జీర ఏమో ఎనిగించకురా నా వల్ల నేరమేమో ఎనిగించకురా నా మనసది ఏమో ఎనిగించకురా ఏమో ఎనిగించకురా నా వల్ల నేరమేమో ఎనిగించకురా నా మనసది ఏమో ఎనిగించకురా నిన్ను కళావతులు చిన్ని బాలుడని ఓ చేరు భాగ్య సంపన్న ఏలి కలరగ భద్రగిరిని నెలకొన్న శ్రీ విజయ రామ స్వామి మాయన్న లాలి లాలి పూలు కూర్చొను నుదుట ముంగురులు దువాడ మొలక ప్రాయ పూచెలులు మ్రోగించి వేడ చెలగి సౌమిత్రి కడు స్నేహముల తోడ చెలువ మరుని కరంబు సిరిగలుగువాడ లాలి లాలి నవరత్నమగు కుందనపు తొట్లలోన అవలీల భామ అలరింపుతోన అవళి పాడెదరు గంధర్వ స్వరాన కువలయ శ్యామ భక్తుల పిన్నిధాన లాలి లాలి తణుకు చెక్కుల చందముల ముద్దుగారా పలుకు విను వారికే పటికి నోరూరా కలికి మోహచంద్ర కళలకు నిమి
వలపులు సగడి మార దశరథ కుమార లాలి లాలి నెలతలిరుగడ చేరి నివ్వాళులియా జలజభవుడా వేళ సన్నుతులు సేయా చెలియలెల్లరు రచించిన పూల శయ్యా పదుముకుని పవళించి నిదురపోవయ్యా లాలి 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బృంద